హాయ్ అందరు ఎట్లున్నారు? ఇవాళ ఎక్కడికి వెళ్దాము? నాతోటి హంజా ఉన్నాడు, ఉమర్ భాయ్ వెళ్ళిపోయిండు. ఇప్పుడు హంజా తోటి కంటిన్యూ చేద్దాం. హాయ్ హంజా, హాయ్ बोलो. अभी कहाँ जा रहे हैं हम लोग? अभी जा रहे हैं चिकन लेने। मार्केट में जा रहे हैं चिकन लेके हम लोग। हाँ, आज क्या चिकन बना रहे हैं रूम में? चिकन बना रहे हैं। आज बना के कितना दिन के लिए बनाता है? आज और कल? 2 दिन बना लेते हैं, 1-2 दिन के लिए। 2 दिन के लिए? 2 दिन के लिए बना लेते हैं। अच्छा, कितना आदमी मिल के बनाता है? लोग बनाते हैं 3 आदमी। 3 आदमी? 3 आदमी। कैसा फिर मतलब रूम में बनाते हो? रूम में अलाउड है? नहीं, रूम में अलाउड नहीं है। हम लोग जाते हैं किचन में। हाँ एक कंपनी ने दिया हुआ है, सेपरेट किचन दिया हुआ है, हाँ। तो हम लोग किचन में जाके बनाते हैं। और किस चीज़ में बनाते हैं? हम लोग सिलेंडर बनाते हैं। సిలిండర్. వీళ్ళు కూడా సేమ్ అందరు అట్లనే రూమ్లో కటింగ్ చేసుకొని చికెన్ తీసుకొని వెళ్ళి కిచెన్లో వంట చేస్తారు. అది ఎప్పుడైనా వీలైనప్పుడు చూపిద్దాం. అవి అవి కహా जा रहे हैं हम लोग? अभी हम लोग मार्केट जा रहे हैं। ఇప్పుడు మార్కెట్కి వెళ్తాం, చికెన్ తీసుకుంటాం. చికెన్ అంటే మన ఇంటికాడ లెక్క ఇండియా లెక్క ఇట్లా చికెన్ అవి ఉండయి, ఇట్లా కట్ చేసి చూడు ప్యాకెట్లలో ఉంటాయి. బట్ 1 వీక్ వ్యాలిడిటీ, అంటే ఒక వారం రోజుల ముందు కట్ చేసినవి అవి ప్యాక్ చేసి అమ్ముతారు. ఇంకా ఐసీ కూడా ఉంటాయి, అవి బాగా స్ట్రాంగ్ ఉంటాయి. అవి తీసుకోము, ఇవే తీసుకుంటాం ఎక్కువ. అలియం అనే బ్రాండ్ ఉంటుంది, దాంతో ఫ్రెష్గా ఉంటుంది. అది ఓపెన్ చేసి చేస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత, మార్కెట్కి వెళ్ళిన తర్వాత చికెన్ ఏంటిది అనేది చూపిస్తాం. ఏ जा रहे हैं? ये सामने वाला बकाला में? ये समझो ये ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ ముందు ఇక్కడ ఉన్నది ఈ బకాలాకి వెళ్తాము. బకాలా అంటే దుకాణం. మేము ఇక్కడ బకాలా అని అలవాటు అయిపోయింది, కోసమనే డైరెక్ట్ బకాలా అనే వస్తుంది. ఇది హైవే. ఇక్కడికి వెళ్ళి ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని రావాలి. और क्या लेगा? बहुत चिकन ही लेंगे, बहुत कुछ। वो चिकन और मसाला वगैरह सब कुछ है? वो सब कुछ आपको ने दिया हुआ पहले से। हाँ, तो प्याज टमाटर सब कुछ है? सब कुछ लिया हुआ। अच्छा, अभी काली चिकन लेना है. अभी खाली चिकन लेंगे, फिर उसके बाद जाके तो कौन सा वो पूरा कट वाला पीस लेगा या पूरा मुर्गी लेगा? पूरा मुर्गी लेंगे। పూరా మురిగి లేగా. అట్లా 2 రకాలు ఉంటుంది. కట్ పీస్లు వస్తాయి, లెగ్ పీస్లు వస్తాయి, చిన్న చిన్న వింగ్స్ అని వస్తాయి, బ్రెస్ట్ పీస్ అని వస్తాయి, ఇంకా తగ్స్ పీస్ అని వస్తాయి. చాలా రకాలుగా ఉంటాయి. దాంట్లో చూద్దాం అడికి వెళ్ళిన తర్వాత. సన్ రైజ్ हो रहा है, क्या मस्त व्यू है. ఒక్కరోజు వండుకొని 2 రోజులు తింటారు. ఇక గల్ఫ్లో అందరికీ తెలుసు, ఎక్కడైనా కానీ అంతే. రోజు డ్యూటీ చేసి వచ్చి వండాలంటే కష్టం. ఇప్పుడు వెళ్తున్నాం. ఇది మాకు ఒక 2 కిలోమీటర్లు అట్లా వస్తుంది ఈ దుకాణం. మేమున్న దగ్గర నుంచి, మా రూమ్ దగ్గర నుంచి ఈ దుకాణంకి వెళ్ళాలంటే ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు వస్తుంది. దగ్గరనే, కానీ రోడ్డు క్రాస్ చేసి వెళ్ళరాదు కదా. దాదాపు బండి ఉంటే వెళ్ళొస్తుంది. ఇది తన పర్సనల్ కారు. వెళ్తున్నాం. ఇదే ఆ దుకాణం. ఇంతకుముందు వీడియోలలో కూడా చూపించిన. ఇక్కడికి వస్తాం దాదాపు. ఇది ఒకటే అవైలబుల్ ఉంది ఇక్కడ. క్యాంప్లో కూడా ఒక చిన్నది ఉంటుంది. चला कंटिन्यू चलेंगे ये एक दिन कार. इधर सुपर मार्केट कहाँ है चिकन? कौन सा लेना है? ये वाला, ये फुल मुर्गी. वो क्या है, वो भी दिखाओ. ये क्या होता है? ये पूरा मिक्स आता है? ये पूरा मिक्स है, इसमें मसाला सब डाला हुआ होता है. డైరెక్ట్ బనానా. ఇవే లివర్ ఫ్రైలు. మేము అప్పుడప్పుడు ఇవే అనుకుంటాం. 7 రియల్ ఏమో ఉంటుంది. ఇది వేసుకొని ఆనియన్స్ వేసుకొని అది చేయొచ్చు. ఇదేమో ఫుల్ చికెన్.
ఇదని కూడా తీసుకొని వెళ్ళి కట్ చేసుకోవాలి. అది ఓ దూసరా వాళ్ళ నయ్యి అయినా లెగ్ పీస్ వగేరా ఖతం అవుతాయి అయినా ఇంకా లెగ్ పీస్లు అవి ఇవి వస్తాయి. ఇక్కడ మటన్ అవి ఇవి కట్ చేయడానికి. ఫిష్ అయితే ఇంకా క్రికెట్ బ్యాట్ లెక్కనే ఉంటుంది ఇక్కడ. పూరా క్రికెట్ గే బ్యాట్ చేశారు. ఇవైతే ఐస్, ఇవైతే కష్టం ఇంకా వండాలంటే. ఇవి ఐస్ ఉంటాయి, ఘోరంగా ఉంటుంది, గట్టిగా ఉంటాయి. వేడి నీళ్ళు పోతే మళ్ళీ చికెన్ తయారవుతుంది. పెద్ద బ్యాట్, బడా బ్యాట్. ये कितना का होगा? రవ్వ, ఇది రవ్వులు అనుకుంటా. రవ్వులు ఉంటాయి, ఇంకా రకరకాల. ఇది రవ్వ అనుకుంటా. మీకు తెలిస్తే కామెంట్ చేయరు ఇదేంటిదో. రొయ్యలు అయిపోయింది, ఇప్పుడే తీసుకున్నాం. ఇంకా అది కుకింగ్ వీడియో అంటే చేసినప్పుడు నేను తీసి చూపిస్తా. సామాన్లు వెళ్ళిగా ఇప్పుడు వెళ్తున్నాం ఇంకా రూమ్కి. ఇదే ఇదే కార్ దిగాదోనా? ఇదే ఇతని కారు, పర్సనల్ కారు. కార్ రివ్యూ ఒకరోజు చేస్తాం. अभी जाके काट पीट करके फिर बना देगा. हाँ, अभी कौन बनाता है? आप बनाते हो रूम पार्टनर? आपका क्या काम होता है इसमें? मेरा काम बाकी जो फायर का है वो देखना होता है, काटना, हेल्प करना, सामान ला के देना. कटिंग वगैरह करना. రూమ్లో ఎంతమంది ఉంటే అంతమంది కలిసి చేసుకుంటారు. ఒకళ్ళు కటింగ్ చేస్తారు, ఒకళ్ళు వాష్ చేస్తారు, ఒకళ్ళు మార్కెట్కి వెళ్ళినప్పుడు సామాన్లు తీసుకొస్తారు, ఒకళ్ళు కుకింగ్ చేస్తారు. మనిషికి ఒక్క పని కలిపి చేసుకుంటారు, హెల్ప్ చేసుకుంటారు. డ్యూటీ నుంచి వస్తారు కాబట్టి అందరూ అలసిపోతారు. ఇక్కడ అట్లా తేడాలు ఏముండదు, నువ్వే చేయాలి నేనే చేయాలని. అందరూ తలొక పని చేస్తారు. చేసి వంట చేసుకొని ఒకరోజు వండుకుంటారు, 2 రోజులు తింటారు దాదాపు. ఎందుకంటే రోజు చేయాలంటే పొద్దున ఇప్పుడు మేము 5కి డ్యూటీ స్టార్ట్, 4కి లేవాలి. 4కి లేచిపోతే 5కి వస్తాం. 5 సాయంత్రం 5 అవుతుంది, 6 అవుతుంది. ఒక్కోసారి టైం వర్క్ బట్టి లేట్ అవుతుంది. ఓసారి బయటికి వెళ్తే ఇంకా లేట్ అవుతుంది. కాబట్టి వెళ్ళి వంట చేసుకొని ఇంటికి ఫోన్ మాట్లాడి ఏమైనా ఎక్సర్సైజ్ ఉంటే చేసి బాగా ఇబ్బంది అవుతుంది. నెట్వర్క్ ప్రాబ్లం బాగుంటుంది, నెట్వర్క్ రాదు, దానివల్ల ఇబ్బంది అవుతుంది. రోడ్ వ్యూ दूसरा व्लॉग में दोबारा मिलेंगे. तब तक अभी ये क्लोज करेंगे. क्या बोलता है? हाँ? अभी टाइम हो गया, टाइम అయిపోయింది. ఇంకా రూమ్కి వెళ్తున్నాం. అక్కడ క్యాంప్లో తీయము वीडियो, तो कैंप में अलाउड नहीं है ना, इसीलिए यहीं पे क्लोज करेंगे. फिर दूसरा व्लॉग बाद में कंटिन्यू करेंगे. ओके, बाय बाय.